పెళ్ళైన వాళ్ళకి మీ మాజీ లవ్ గురించి చెప్పకండి రా బాబు అన్నారు వెంకటేష్ గారు. అది ప్రతి యూత్ లో నాటుకుపోయిందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక లవర్ ఉంటారు. అది కామన్ కాబట్టి ఆ వెంకటేష్ గారి డైలాగ్ ఇప్పుడు నాటుకుపోయింది. యూత్ లో కూడా చూడాలి సినిమా అన్నట్టుగా అభిప్రాయం. ఎప్పుడు కూడా సైలెంట్ గా వచ్చి ఇటు కొట్టేస్తాడు కదా వెంకీ మామ. అందరు 2019 రిపీట్ అవుతుందా అని అంటున్నారు. 2019 లో మన కథానాయకుడు బాలకృష్ణ గారిని, వినయ విజయరామ, రామ్ చరణ్ గారిని, F2 వెంకటేష్ గారు. ఇదే మళ్ళీ వస్తుంది కానీ అలా రిపీట్ కాకూడదు అనుకుని ఈసారి అన్ని సినిమాలు హిట్ అయితేనే సినిమా కోసం నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడతారు నా అభిప్రాయం. 3 సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తి కొట్టుకున్నాం. నా అభిప్రాయం అయితే ఫ్యామిలీగా ఇప్పుడు అన్ని వైలెన్స్ ఎక్కువైనాయి కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాం చేసి వాళ్ళు గ్యారంటీ కూడా ఇచ్చారు, నా కడుపు పట్టుకొని వస్తారని. కడుపు పట్టుకుని రాకపోతే అనిల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అందరు. నా అభిప్రాయం సంక్రాంతి వస్తున్నాం ఒక డీసెంట్ హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ.